హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్ బ్లాగ్స్. నేను మా హస్బెండ్ ఈరోజు విన్నుతో కలిసి విజయవాడ అయితే బయలుదేరుతున్నాం. మార్నింగ్ 4 o'clockకి వెళ్ళాల్సిన జర్నీ అండి. నిన్న నైట్ విన్ను పడుకునేసరికి చాలా టైం పట్టేసింది అండి. వాళ్ళ అక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. సో మార్నింగ్ 6:30-6కి అలా లేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. ఎలా విన్ను లేచేసరికి మేమైతే ఫ్రెష్ అయిపోయామండి. విన్ను 6కి లేవగానే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. కార్లో పరిస్థితి విన్ను, ఇదంతా సీట్ ఖాళీగా ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు కదా విన్ను, నువ్వు వీడియోకి. అగో విన్ను ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నామని తెలిసి అక్క వాళ్ళ అమ్మాయి గీత కూడా మాతో కలిసి వచ్చేస్తుంది. నేను బ్యాక్ సీట్లో పడుకున్నామని చెప్పి విన్ను వాళ్ళ డాడీ దగ్గర ఉండకుండా వచ్చి అస్సలు పడుకోనివ్వకుండా చాలా అల్లరైతే చేసేసాడు అండి. విన్నుకి ఎప్పుడు జర్నీలో పడుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా మనం పడుకోవాలి అంటే ఫస్ట్ వాడు పడుకున్న తర్వాతనే జర్నీలో మనం పడుకోవాలి. విన్ను అయితే విండోలోంచి చూస్తూ వచ్చిన ప్రతి వస్తువుని నాకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాడండి. నాకు వచ్చిన లాంగ్వేజ్లో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాడికి వచ్చిన లాంగ్వేజ్లో నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. మార్నింగ్ 6 o'clockకి జర్నీ స్టార్ట్ అవ్వడం వల్ల ఫ్రీగా ఉంది అండి. రోడ్ మీద ఎలాంటి ట్రాఫిక్ అయితే ఎక్కడా లేదు. ఇంటి దగ్గర ఎలానో టిఫిన్ చేయలేదండి. విన్ను కోసం మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేశాను. అది ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయిన తర్వాత విన్ను లేచాడని చెప్పి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో మంచి హోటల్లో టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయిపోయామండి అందరూ. దారిలో ఒక బ్రిడ్జ్ అయితే ఉంది అండి. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపించింది అండి మాకు. ఇది కూడా సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చూపించానండి. వాడికి కూడా నచ్చింది, స్మైల్ చేస్తూనే ఉన్నాడు. తల వెంట్రుకల మొక్క ఒకటి ఉండిపోయిందండి, అందుకే విజయవాడ బయలుదేరి వెళ్తున్నాము. విన్నుకి ఇది 3వసారి అండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం అయితే తిరుపతిలో ఇచ్చాము, 2వసారి అప్పన్నపల్లిలో ఇచ్చాము, ఇది 3rd టైం విజయవాడలో ఇస్తున్నామండి. నేను ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చాను బ్యాగ్స్లో అని తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాడండి, వాటిని అన్నీ తీసేసి పాడేయడానికి. విన్ను అల్లరిని మాత్రం ఈ జర్నీలో అస్సలు నేను కంట్రోల్ చేయలేకపోయానండి. చెప్పలేనంత అల్లరి చేశాడు. అలవాటు అయితే ఉందండి. ఏదైనా క్లోజ్ పార్సిల్స్ ఉంటే అవి కంపల్సరీ ఓపెన్ చేసి చూసేస్తాడు అందులో ఏముందా అని చెప్పి. వెనకాల కనిపించే పార్సిల్స్ ఓపెన్ చేయడానికి వీడు చాలా ట్రై చేశాడండి. బట్ నేనైతే చేయనివ్వలేదని చెప్పి నన్ను కొట్టడానికి రెడీ అయిపోయాడు. నువ్వుకి ప్రేమ వచ్చినా తట్టుకోలేను, అంత కోపం వచ్చినా తట్టుకోలేను, అల్లరిని కూడా తట్టుకోలేనంత చూపిస్తాడండి. యాక్చువల్లీ విన్నును నేనెంత ప్యాంపర్ చేస్తానో వాడు కూడా నన్ను అంతే ప్యాంపరింగ్ చేస్తాడు. ఇప్పుడు ఆడుకుంటున్నాడని చెప్పి నాకైతే నిద్ర వస్తుందని పడుకోవడానికి ట్రై చేస్తుంటే విన్ను మాత్రం అస్సలు ఊరుకోవట్లేదండి. నేను పడుకుంటున్నానని చెప్పి నా దగ్గరే ఉంటున్నాడు కదలకుండా. ఫస్ట్ చేయడానికి చాలా హోటల్స్ అయితే సెర్చ్ చేస్తూ చివరికి ఇక్కడికైతే వచ్చేసామండి. మేము లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేస్తుంటే హోటల్స్ అన్ని రైట్ సైడే కనిపించేవి. యూటర్న్ తీసుకుని వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి చివరికి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాం. వంశీ ఇంకా గీత బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయడానికి అయితే వెళ్ళారు. ఈ గ్యాప్ లో నేను విన్నుకి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ తినిపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నేను తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేయగానే విన్ను ఇక్కడికి వచ్చి కూడా ఇదే తినాలా అన్నట్టు చూశాడు నా వైపు. అయితే ఫస్ట్ నా కోసం ఆర్డర్ చేయొద్దు, మీరైతే బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి, విన్నుకు పెట్టిన తర్వాత తింటాను అని చెప్పానండి. గీత కోసం సాంబార్ ఇడ్లీ ఇంకా వంశీ మైసూర్ బజ్జీ అయితే తీసుకున్నారు. వాళ్ళిద్దరూ తినడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చూపిస్తూ విన్నుకి అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఇడ్లీ అయితే పెట్టేశాను అండి. మోస్ట్లీ విన్నుకి ఇంటి దగ్గర ఫుడ్ పెడతాను అండి. బయట ఫ్రూట్స్ లాంటివి తప్ప వేరే అవుట్ సైడ్ ఫుడ్ అయితే విన్నుకి అసలు నేను ప్రిఫర్ చేయను. అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ఒక సింగిల్ పూరి ఆర్డర్ చేశానండి. తినేటప్పుడు నాకు కూడా కొంచెం తినిపించారు. సో నేనైతే సింగిల్ పూరి మాత్రమే తిన్నాను అండి. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, బట్ నాకు కొంచెం యావరేజ్ టేస్ట్ అనిపించింది. ఫైనల్లీ విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇలా ట్రాఫిక్ కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చెప్పాలి అంటే ఈరోజు చాలా ఎర్లీగానే మేము విజయవాడకి రీచ్ అయ్యామండి. లాస్ట్ టైం మేము ట్రైన్లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఈరోజు 6కి స్టార్ట్ అయ్యాం కదండి, 8:30-9 కల్లా రీచ్ అయిపోయాం ఇక్కడికి. టైం విజయవాడకి వచ్చినప్పుడు కనకదుర్గమ్మ దర్శనం అయితే మిస్ అయ్యానండి. బట్ ఈసారి చాలా ఎర్లీగా వెళ్తున్నాము, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇన్ సర్కిల్ నుంచి కనకదుర్గమ్మ గుడికి వెళ్లే వే మొత్తం చాలా బాగుంటుందండి, చుట్టూ గ్రీనరీతో. ఇంకా పార్కులు కూడా చాలా బాగుంటాయండి, యానిమల్ థీమ్స్ తో కలిసి. ఇది 2nd టైం అండి మేము విజయవాడ రావడం అయితే. లాస్ట్ టైం విన్ను బర్త్డేకి షాపింగ్ కోసం అయితే వచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి దర్శనానికి కోసం, మొక్కు కోసం అయితే వస్తున్నాము. కనకదుర్గమ్మ టెంపుల్కి చాలా దగ్గరగా అయితే ఉన్నామండి. ఇంకా ప్రకాశం బ్యారేజ్ కూడా పక్కనే ఖాళీగా కనిపిస్తుంది, వాటర్ లేకుండా. కింద అంతా వాటర్ ఫ్లో అయితే ఆపేసినట్టు ఉన్నారండి. పైన గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. విన్నుకి ఫస్ట్ బాత్ అక్కడ చేపిద్దాము అని అనుకున్నాము, బట్ ఇది చూసిన తర్వాత సో లోపలే బాత్ చేయాలా అని అనిపించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉండడం వల్ల కిందకి వాటర్ అయితే ఫ్లో చాలా తక్కువ ఉంది అండి. పైన సైడ్ అయితే ఫ్లో చాలా ఎక్కువ ఉంది వాటర్ది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోతున్నారండి కృష్ణా నదిలో.
విన్నుకి ఫస్ట్ మొక్కి ఇవ్వడానికి వచ్చాం కాబట్టి మేమైతే కేశఖండనశాల ఎక్కడుందో చూసి వాడికి మొక్కి ఇచ్చేసిన తర్వాత స్నానం చేయించడానికి అయితే తీసుకొద్దామని రెడీ అయ్యాం. మొక్కి ఇవ్వడానికి కేశఖండనశాలలో టికెట్ అయితే వంశీ తీసుకున్నారండి. టికెట్ వచ్చి 40 రూపీసే ఉంది. అది తీసుకుని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. మాత్రం మనసులో చాలా టెన్షన్గా ఉంది అండి. అంటే విన్ను ఎలా చేపించుకుంటాడు అని చెప్పి. చిన్నప్పుడు అయితే కూర్చొని ఏడ్చేవాడు, బట్ ఇప్పుడు కొంచెం అన్నీ తెలుస్తున్నాయి కదా, కదిలిపోతాడేమో అని చాలా టెన్షన్ పడ్డాను. టికెట్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే వెయిటింగ్ ఉంది అండి. తర్వాత అక్కడున్న హాట్ వాటర్తో తల అయితే తడి చేశారు వంశీ. తర్వాత తనకి హెయిర్ మొక్కివ్వడం అయితే స్టార్ట్ చేశారండి. వంశీ చాలా గట్టిగా పట్టుకుంటాను, డోంట్ వరీ అని చెప్పేసి నాకైతే చెప్పారు. నేను మాత్రం విన్ను చుట్టూరునే తిరుగుతూ ఉన్నానండి. ఫస్ట్ 3 వెంట్రుకలు కట్ చేసిన తర్వాత అక్కడ పెట్టిన హుండీలో అయితే వేయమని చెప్పారు. చాలా హ్యాపీగా విన్ను తల వెంట్రుకలు హుండీలో అయితే వేసేసాను. విన్నుకి 3rd టైం అమ్మవారి మొక్కు మనస్ఫూర్తిగా తీర్చుకోగలిగాము అని చెప్పి. మొక్కి ఇవ్వడం అయిపోయిన తర్వాత లోపలే హాట్ వాటర్ వస్తున్నాయని చెప్పి ఇక్కడే విన్నుకి స్నానం చేపించి ఫ్రెష్ అయిన తర్వాత లోపల అమ్మవారికి పూజ జరిగిన ప్లేస్ దగ్గర విన్నుకి అయితే సింధూరం పెట్టేసి మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. నది స్నానం చేయలేదని చెప్పి ఫస్ట్ మేమైతే కృష్ణానది దగ్గరికి వెళ్ళి అక్కడ కృష్ణానది వాటర్ తల మీద చల్లుకొని కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసిన తర్వాత వెళ్దామని చెప్పి మేమైతే కృష్ణానది దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ తో చాలా బిజీగా ఉంది కృష్ణానది చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం. దిగుతూ వెళ్ళేటప్పుడు ఒక ఫాదర్ సన్ ఫొటోస్ కోసం వాళ్ళ మదర్కి ఫోటోకి పోజ్ ఇస్తూ ఉన్నారండి. నాకు ఇది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యూచర్లో వంశీ విన్ను కూడా ఇలానే చేస్తారేమో అనిపించింది. కిందకి దిగి కృష్ణానదిలో కాళ్ళు పెట్టగానే విన్ను అయితే స్నానం చేయడానికి 2సారి రెడీ అయిపోయాడు. వంశీకి కూడా ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేయాలని ఉంది అండి. బట్ కృష్ణానది దగ్గర అలా చాలా టైం అయితే కూర్చున్నాము. అమ్మవారి దర్శనం అయిన తర్వాత కొంచెం షాపింగ్ ఉంది అని చెప్పి టైం సరిపోదేమో చెప్పి చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాం అనిపించింది. అందులో బోట్ రైడ్ చూసి వంశీ నేను అది ఎక్కితే బాగుండు అనిపించింది. బట్ అంత టైం మాకు సరిపోదు అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాము. ఈ గ్యాప్ లో అయితే వంశీ విన్ను కోసం ఒక క్యాప్ కూడా కొనేశారు. దర్శనం కోసం కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము అండి. పైన టోల్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నప్పుడు పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. లోపలికి వెళ్దాము అంటే కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పి ఫస్ట్ దర్శనం అయిన తర్వాత వెళ్దామని చెప్పి ఫస్ట్ పైకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు ఆకాశంలో చూస్తే చుట్టూ క్లౌడ్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయండి. బట్ ఎప్పుడు విజయవాడ వచ్చినా వేడిగా ఉంటుంది తప్ప ఒక్కసారి కూడా వర్షం రాదు నేను ఎప్పుడు వచ్చినా. అనుకుంటానండి విజయవాడ వెళ్ళినప్పుడు వర్షం వస్తే బాగుండు, కొంచెం చల్లగా ఉంటుంది, అమ్మవారి దర్శనానికి కానీ షాపింగ్కి కానీ చాలా బాగుంటుంది అని చెప్పి. అయితే అమ్మవారి దర్శనానికి కావాల్సిన టికెట్స్ తీసుకోవడానికి ఇంకా మొబైల్ ఫోన్ సబ్మిట్ చేయడానికి అయితే వెళ్ళారు అండి. ఈలోపు గీత నేను విన్ను అయితే పైకి నడవడం స్టార్ట్ చేసాం. విజయవాడలో అమ్మవారి గుడి తర్వాత బాగా నచ్చినది ఏంటంటే ఇక్కడ ఓం సింబల్ మీద త్రిశూలం ఇలా కిందకి ఉండడం. అంటే నేను అది ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఖండనశాల దగ్గర అయితే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉందండి. బట్ అమ్మవారి దర్శనానికి వచ్చేసరికి టెంపుల్లో చాలా రష్గా ఉందని చెప్పి వంశీ 500 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నారు. సో మాకు దర్శనం ఒక 20 to 25 మినిట్స్లోనే అయిపోయింది. వంశీ మా మొబైల్ ఫోన్స్ అన్ని కిందనే సబ్మిట్ చేసి వచ్చేసారండి. పైన చూస్తే దర్శనం తర్వాత మా కజిన్ ఒకరు పరిచయం అయితే వాళ్ళ మొబైల్ ఫోన్లో ఈ షూట్ అయితే చేశాను. వాళ్ళ దగ్గర తీసుకుని అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం అయితే పట్టింది అండి. ఈ వీడియోస్ అన్నీ చాలామంది మొబైల్ ఫోన్స్ పైకి కూడా తీసుకొచ్చేసారు అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. బట్ మేము అన్ని కిందనే ఇచ్చేసాము రూల్స్ ఫాలో అవుదామని చెప్పి. ఈసారి మాత్రం కనకదుర్గ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అండి. ఎక్కువ టైం కూడా లైన్లో చూస్తూనే ఉన్నాను అమ్మవారిని. అలా ఈసారి అమ్మవారి దర్శనం చాలా తొందరగా అయిపోయిందని చెప్పి చాలా టైం గుళ్ళో అయితే కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత స్వామివారి దర్శనం కోసం కిందకి దిగడం అయితే స్టార్ట్ చేసాం. లోపల ఉన్న అన్ని టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత విన్నుతో మాట్లాడుతూ అలా కిందికి అయితే వచ్చేసామండి. రైట్ కార్నర్లో అయితే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రాశి అయితే ఉంది అండి. ఆ రాశి ఎక్కడుందా అని చెప్పి నేనైతే సెర్చ్ చేసేసాను అండి. చిన్నడుతూ కిందకైతే వచ్చేసాము అండి. బట్ మా కార్ అయితే పైన పార్క్ చేసి ఉండడం వల్ల వంశీ మమ్మల్ని వెయిట్ చేయండి కింద అని చెప్పి తను ఒక్కరే పైకి వెళ్ళారు. ఫోన్స్ కూడా పైననే ఉన్నాయి కదా, నేను తీసుకొచ్చేస్తాను అని చెప్పి. ఈ లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను కింద ఉన్న ప్రసాదాల సెషన్లో ప్రసాదాలు కూడా తీసుకున్నానండి. వంశీ వచ్చిన తర్వాత మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది అండి. వెళ్ళేటప్పుడు డౌన్కి వెళ్తాం కాబట్టి వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపించింది అండి. 2 o'clock అయిపోయింది అండి. మేమైతే చిన్న షాపింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత లంచ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. అలా అయితే చాలా పార్కులు ఇంకా స్టాచ్యూస్ కనిపిస్తూ ఉంటే విన్నుకి ఒక్కొక్కటి పరిచయం చేస్తూ వాటి నేమ్స్ చెప్తూ తీసుకెళ్ళామండి. విన్నుకి అవి అయితే చాలా బాగా నచ్చాయి. విన్ను కూడా ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మాతో.
అంతా ఫినిష్ అయ్యేసరికి ఈవినింగ్ 5 o'clockకే అయిందండి. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందు కొంచెం టిఫిన్ లాంటిది ఏదైనా తిందాము, ఈ టైంలో ఇంకా లంచ్ ఏం చేస్తామని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత ఒక 20 minutes అయితే మోస్ట్లీ పట్టింది అండి ఆర్డర్ రావడానికి. 5 అవుతున్నా మాకు లంచ్కి అసలు ఆకలి వేయలేదండి, ఎందుకంటే అమ్మవారి ప్రసాదం ఇంకా పులిహోర తిన్నాము. సో అందుకని ఇంత టైం ఉండగలిగాము. ఫుడ్ ఆర్డర్ చేసింది వచ్చిన తర్వాత తినేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి. వాడ వచ్చిన పని అయితే కంప్లీట్గా అయిపోయిందండి. అమ్మవారి దర్శనం అయిపోయింది, విన్నుకి మొక్కు తీర్చేసుకున్నాము, షాపింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అండి. ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసేసాము. దారిలోనే మెయిన్ రోడ్కి పక్కనే ఉన్న పెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా మేమైతే చూసేసి వెళ్తున్నామండి. వచ్చేటప్పుడు విన్ను నేను మాత్రం చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయామండి. ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసరికి 9 o'clock అలా అయిపోయింది. మా విజయవాడ ప్రయాణం ఇంకా అమ్మవారి దర్శనం ఇలా అయితే జరిగింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.